రికార్డింగ్ ఆన్ చేశారు కదా? రికార్డింగ్ ఆన్ చేశారు కదా? నేను చాట్ బాక్స్ లో మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి. సో మనం లాస్ట్ 3 క్లాసెస్ లో బేసిక్స్, సెట్టింగ్స్ అండ్ వాట్ అబౌట్ ఎస్ఏపి ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఈ రోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ చాప్టర్ ఇది ఎస్ఏపి లో ఫస్ట్ చాప్టర్ అనమాట. సో మీరు ఈసీసీ సర్వర్ లో చేసిన, S4 HANA సర్వర్ లో చేసిన సేమ్ స్టెప్స్ ఉంటాయండి, ఏమీ డిఫరెన్స్ ఉండదు. మీరు ఈసీసీ సర్వర్ లో చేసిన, S4 HANA సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అంటే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా, కాన్ఫిగరేషన్ అంతా కూడా చేస్తాం అన్నమాట. ఒక ఆర్గనైజేషన్ అంటే ఎవరిది? ఒక కంపెనీకి సంబంధించింది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అవ్వచ్చు, కంపెనీ కోడ్ కి సంబంధించింది అవ్వచ్చు. కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట. అంటే ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎస్ఐపి లోకి మ్యాప్ చేస్తాం. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మనం అంతా చేస్తున్నంతా కూడా ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మనం చేసేది అంతా ఏంటి? ఇంప్లిమెంటేషన్. అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎస్ఏపి లోకి మ్యాప్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ఫస్ట్ 3 లైన్స్ గుర్తుపెట్టుకోండి. డిఫైన్ కంపెనీ. ఫస్ట్ ఏముంది? డిఫైన్ కంపెనీ, క్రియేట్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఫస్ట్ డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. డిఫైన్ కంపెనీ, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, అలా ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. డిఫైన్ కంపెనీ. తర్వాత క్రియేట్ కంపెనీ కోడ్. గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కంపెనీ కోడ్ కింద క్రియేట్ చేస్తాం మనం. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అంటే కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేస్తాం, అంటే లింక్ చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసిన గ్రూప్ ఆఫ్ కంపెనీని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసిన కాన్ఫిగరేషన్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ స్టెప్ లో చేసే కాన్ఫిగరేషన్ ఒకదానికొకటి లింక్ చేస్తాం, అంటే అసైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాము. గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి. టాటా ఎగ్జాంపుల్, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. మీకు నేను వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి, మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. టాటాలో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్. అంటే ఒకదానికి ఒకటి మనం అసైన్ చేస్తాం అనమాట. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. టాటాలో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్ అనుకుందాం. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాము, ఆ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అంటే ఏంటి? సపరేట్ డివిజన్స్ కూడా క్రియేట్ చేస్తాం. అలాగే గ్రూప్ ఆఫ్ కంపెనీని ఒకదానికొకటి అసైన్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. ఇది అంటే ఫస్ట్ 3 కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ టీ కోడ్ ఫస్ట్ చూడండి, ఏముంది? టీ కోడ్ ఏముంది చూడండి అక్కడ. అది ఆ ఇమేజ్ ఇంకోటి ఉన్నది, ఓపెన్ చేయండి. మీరు పాత్ ద్వారా వెళ్ళొచ్చు, టీ కోడ్ కూడా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏముంది? డిఫైన్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఇది క్లోజ్ చేసేయండి. ఎస్ఏపి లాగాన్ చేయండి. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. లాగాన్ లెఫ్ట్ సైడ్ లాగాన్ ఉంది కదా, లాగాన్ పైన క్లిక్ చేయండి. క్లయింట్ నంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషన్ మాడ్యూల్ అని అర్థం. ఓకేనా? యూజర్ అంతేనా? 12 S12నా? ఓకే, సో లాగాన్ చేసాం. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం చూడండి. మనం పాత్ ఉంది, మనం కంపెనీ కోడ్ మీరు ఎనీ కాన్ఫిగరేషన్ చేయండి.
మన కంపెనీ వాళ్ళు పాత్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ టీ కోడ్ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. సో టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో టీ కోడ్ ఏముంది ఇమేజ్ లో? OX15 ఫస్ట్ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏముంది? OX15 ఇవ్వండి, OX15 ఇవ్వండి. డిఫైన్ కంపెనీ కోడ్ OX16 15 ఫస్ట్ కదా, OX16 కదా ఫస్ట్ స్టెప్. డిఫైన్ కంపెనీ OX15 ఇవ్వండి, క్యాపిటల్ యూజ్ చేయండి, /n ఇవ్వాలి, /n OX15 ఇవ్వండి. /n అంటే హోమ్ స్క్రీన్ అని అర్థం. OX15 సో నివెంట్రీకి వెళ్తున్నాం. నివెంట్రీ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్ ఏముంది మనకి? పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా ఎలా వెళ్తాము? /n SPRO అంటే కన్సల్టెంట్ స్క్రీన్ ఇవ్వండి. /n SPRO SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎలాబరేట్ చేయాలి మనం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది చూడండి, కింద ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది, మీ సర్వర్ ఉంది, మీ కర్సర్ ఉంది. ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డిఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. చూసారా, అదిగో డిఫైన్ కంపెనీ. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. అంటే రేడియో బటన్ పైన క్లిక్ చేసినా కూడా చేయొచ్చు. వెయిట్ చేయకండి. టీ కోడ్ కావాలంటే ఎలా చూస్తారు? టీ కోడ్ మీకు గుర్తులేదు అనుకోండి, టీ కోడ్ కూడా ఓపెన్ చేయొచ్చు మనం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్ లో ఉంది, టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కి మళ్ళీ ఇవ్వండి. IMG యాక్టివిటీ, ఆ లైన్ అడ్జస్ట్ చేయండి కొంచెం. ఆ స్ట్రైట్ లో పైన లైన్ ఉంటుంది కదా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర అది అడ్జస్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా, OX15 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అన్నమాట. మీరు OX15 కమాండింగ్ ఫీల్డ్ లో ఇచ్చేసినా కూడా మీరు కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్, డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ కంపెనీకి లెఫ్ట్ సైడ్ ఒక డాక్యుమెంట్ ఉంది చూసారా, ఒక స్పెట్ సింబల్ ఉంది, చూపించండి. అది ఆ స్పెట్ సింబల్ చూసారు, ఏంటది? IMG యాక్టివిటీ డాక్యుమెంట్. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం మనం అనేది మీరు ఇక్కడ చదువుకోవచ్చు. దానిపైన క్లిక్ చేయండి. డిఫైన్ కంపెనీ, అసలు డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? ఈ కాన్ఫిగరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఫైన్, క్లోజ్ చేయండి. సో డిఫైన్ కంపెనీ OX15 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. క్లిక్ చేయండి. రెడీ అండి. మీకు సంబంధం లేదు, ఎవరు క్లాస్ మేము చెప్తున్నాం కదా, ఎవరైతే స్క్రీన్ షేర్ చేస్తారో వాళ్ళు చేస్తారు. మీరు ఎవరు రికార్డింగ్ టచ్ చేయకండి. మీరు ఎందుకు చేస్తారు? ఆఫ్ చేయకండి. ఎందుకు మీరు? లేదు సార్, లేదు, నేను చేయలేదు సార్. నేను ఆల్రెడీ SAP అప్లోడ్ చేస్తున్నాను సార్. ఓకే, చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కట్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ వరకు కట్ అయిందో ఇప్పుడే కట్, జస్ట్ నో కట్ అయిందా? బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ నుంచి చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, ఫస్ట్ నుంచి చేద్దాం. /n చేయండి, /n. సో మనం ఏం చేస్తున్నాం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. సార్ యాక్చువల్లీ మీ వాయిస్ కూడా రీసౌండ్ వస్తుంది సార్. రీసౌండ్ వస్తుందా? అందరికీ వస్తుందా, మీకేనా? నాకు వస్తుంది సార్, లైట్ గా. అందరికీ క్లియర్ ఉందా? కొంచెం లైట్ గా ఎక్కువ. అందరికీ క్లియర్ గా ఉందా? మీరు ఏదో నెట్వర్క్ చెక్ చేసుకోండి, మీరు స్పీకర్స్ అవి చూసుకోండి.
ఓపెన్ చేయండి అది. మీరు ఎవరు రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి సార్ ప్లీజ్. మీరు రికార్డింగ్ బటన్ టచ్ చేస్తే మళ్ళీ 2 times పీసెస్గా వస్తుంది. వెళ్ళండి SPRO. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. లాగాన్ చేయండి. లాగాన్ చేయండి. లాగాన్ చేశారు కదా, ఇవ్వండి. OX15T కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ కూడా మీకు చెప్పాను, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. న్యూవెంట్రీస్లోకి వెళ్ళండి. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఇవ్వండి. కంట్రీ అంటే IN ఇవ్వాలి. IN తీసుకోవాలండి, లేదంటే మీరు డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది మన ఇండియాకి IN ఇచ్చి ఉంటారు. ఓకే, కరెన్సీ INR ఇచ్చాం. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. మన ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ? శివ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సేవ్ చేయండి. సేవ్ ఆప్షన్ పైన ఉంది చూడండి, కమాండింగ్ ఫీల్డ్ తర్వాత ఉంటుంది. సేవ్. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ నంబర్ ఏం లేదు చూసారా, రిక్వెస్ట్ దగ్గర నంబర్ ఏం లేదు. సో నంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. అక్కడ పేపర్ సింబల్ చూసారు, కింద పేపర్ టైప్ చూడండి, ఓన్ రిక్వెస్ట్ కి లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చేయాలి, మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. ఎందువల్ల ఉపయోగపడుతుంది, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మనం చేసే కాన్ఫిగరేషన్స్ ని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో మనం ఏం చేసాము, డిఫైన్ కంపెనీ టైప్ చేయండి, అంటే మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. డిఫైన్ కంపెనీ సేవ్ చేయండి. ఇక్కడ చూసారా, మీ క్లయింట్ నెంబర్ ఉంది, ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ యూజర్ క్రియేట్ చేశారు, అంతా కూడా ట్రాక్ అవుతుంది. ఓనర్ అని చూసారా, S12 ఉంది చూసారా పైన, చూడండి S12. అలా ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ టైంకి క్రియేట్ చేశారు, అవన్నీ కూడా ట్రాక్ అవుతాయి అన్నమాట. ఓకే, సేవ్ చేయండి. నంబర్ జనరేట్ అవుతుంది. చూసారా, నంబర్ రెడ్ కలర్ లో ఉంది చూసారా, TR నంబర్ అంటారు. విత్ హెల్ప్ ఆఫ్ TR వీ కెన్ మూవ్ ది configurational data from one server to another server, like development server to quality server to production server. మీ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే, సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, శివ గ్రూప్ ఆఫ్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, శివ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమున్నాయి, డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది, అలా రావాలి. శివ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమేమి ఉంటాయి, శివ టెక్నాలజీస్ ఉండొచ్చు, అది ఒక కంపెనీ కోడ్. ఇంకా శివ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు, అది ఒక కంపెనీ కోడ్. ఓకే, శివ ఫుడ్స్ ఉండొచ్చు, అది ఒక కంపెనీ కోడ్. ఇలా సపరేట్ డివిజన్స్ ఉంటాయి. టాటా గ్రూప్ లో టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇలా ఉంటాయో సపరేట్ గా కంపెనీ కోడ్స్. ఇక్కడ కూడా శివ గ్రూప్ లో శివ టెక్నాలజీస్, ఇట్లా రకరకాలుగా ఎట్లయినా ఉండొచ్చు అనమాట. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం, శివ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి ఇంకా అనేది క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిపోయింది, నెక్స్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి, SAP లాగిన్ చేయండి, సారీ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ స్కైప్ లో ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. స్కైప్ మ్యాక్సిమైజ్ చేయండి, SAP మినిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. స్కైప్ మ్యాక్సిమైజ్ చేసేసి చెక్ చేసుకుని మళ్ళీ SAP మ్యాక్సిమైజ్. స్కైప్ ఓపెన్ చేయండి, లాస్ట్ లో ఉంది కదా. సో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాం.
టాటా గ్రూప్ లాగే శివ గ్రూప్ క్రియేట్ చేసాం. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. అట్లాగే శివ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. సో అవేంటి? కంపెనీ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తాం. OX15 అనేది కంపెనీ. ఈ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేస్తాం. OX02 వెళ్ళండి, లేదంటే మీరు పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మనం పాత్ కూడా చెక్ చేద్దాము. సేమ్ పాత్ వెళ్ళండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇక్కడికి వచ్చాం. ఎడిట్, కాపీ, డెలీట్, చెక్ కంపెనీ కూడా ఉంది. అది ఎలాబరేట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, ఎడిట్ కంపెనీ కోడ్ డేటా క్లిక్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా క్లిక్ చేయండి. చేశారా? ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఓకే, సో మనం ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇది కూడా కంపెనీ కోడ్ కూడా ఓకే, శివ అని ఇవ్వని చెప్తాను. శివ, లేదంటే వేరేగా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. శివ ఇచ్చాను. కంపెనీ కోడ్ ఏంటి? కంపెనీ నేమ్ ఏంటి? శివ టెక్నాలజీస్. నేమ్ ఇవ్వండి, శివ టెక్నాలజీస్. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాను? గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డివిజన్ అన్నమాట. శివ టెక్నాలజీస్ అనేది ఒక డివిజన్, శివ టెలికాం అనేది ఒక డివిజన్, శివ మోటార్స్ అనేది ఒక డివిజన్. ఇట్లా శివ టెలికాం ఇస్తారా? ఓకే ఫైన్, నో ఇష్యూ. సిటీ ఇవ్వండి, సిటీ. భీమవరం. ఓకే, కంట్రీ ఏంటి మంది? అయ్యాను కదా, ఇండియా. లేదంటే డ్రాప్ డౌన్ చేసి కూడా ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ కరెన్సీ ఏమి ఇస్తున్నాము? INR. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోవాలండి. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకుంటే మీకు ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. INR. లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. సేవ్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ టైటిల్ తీసుకోండి. డ్రాప్ డౌన్ కంపెనీ తీసుకోండి. కంపెనీ నేమ్ ఇవ్వండి. శివ టెక్నాలజీసా ఏమి ఇచ్చారు మీరు? ఇంకేం అవసరం లేదు. కిందకి రండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, హౌస్ నంబర్. ఫస్ట్ స్ట్రీట్ ఇవ్వాలి, తర్వాత హౌస్ నంబర్ నెక్స్ట్ బాక్స్ లో. ఎన్ని స్ట్రీట్ ఏదైనా పర్వాలేదు, ఇవ్వండి. హౌస్ నంబర్, పోస్టల్ కోడ్. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి, విత్ నేమ్ తో జాయిన్ అవ్వాలి. యాజ్ వెల్ యాజ్ మొబైల్లో లాగిన్ అవ్వకండి. ఎందువల్ల అంటే మీరు మొబైల్లో లాగిన్ అయితే ఏమవుతుందంటే మల్టిపుల్ యూజర్స్ కనిపిస్తుంది, ఎక్కువ గ్రూప్ అంతా హ్యాంగ్ అయిపోతుంది, అందరూ యాడ్ అవ్వలేకపోతున్నారు. అందువల్ల కంట్రీ ఇచ్చారు. రీజన్ అంటే ఏంటి? స్టేట్. ఏ స్టేట్ లో ఉంది? డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ 01. తెలంగాణ అయితే 39 ఏదో ఉంటుంది నంబర్. ఓకేనా? కంటిన్యూ చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. పోస్ట్ బాక్స్ నంబర్ అండ్ పోస్టల్ కోడ్ ఇవ్వండి. సేవ్ చేయండి.
కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా టీఆర్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. సేమ్ నెంబర్తో కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే కొత్తది కావాలంటే క్రియేట్ చేద్దాం. ఓన్లీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వరకు క్రియేట్ చేస్తున్నాను. న్యూ టియర్ క్రియేట్ రిక్వెస్ట్ ఇచ్చేయండి. మనం ఏం చేసాము, డిఫైన్ కంపెనీ కోడ్. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రియేట్ కంపెనీ కోడ్ అండ్ సేవ్. గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా అనేది ఒక గ్రూప్, అలాగే శివ అనేది ఒక గ్రూప్ అనమాట. టాటాలో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. టాటా టెలికామ్, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. అలాగే శివ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీలో శివ టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్. గ్రూప్ ఆఫ్ కంపెనీలో సపరేట్ డివిజన్, దీన్ని కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ చేయండి. నెంబర్ చేంజ్ అవుతుంది చూడండి, రెడ్ కలర్ లో ఉంటుంది, నెంబర్ చేంజ్ అవుతుంది. ఇంతకు ముందు ఒక నెంబర్ ఉంటే ఇప్పుడు వేరే నెంబర్ ఉంటుంది. ఎందువల్ల, మనం న్యూ టిఆర్ క్రియేట్ చేస్తాం కాబట్టి. సేవ్ చేసాం. డేటా వాస్ సేవ్డ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం OX 15 లో. తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి ఒక డివిజన్ క్రియేట్ చేసాం. శివ టెలికామ్ అనే డివిజన్ క్రియేట్ చేసాం. థర్డ్ కాన్ఫిగరేషన్ ఏముంది, అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. అంటే ఏంటి, ఒకదానికి ఒకటి అసైన్ చేస్తున్నాను. కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేస్తున్నాను. నేను కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేస్తున్నాను. చూడండి, అంటే ఏంటి, లింక్ చేస్తున్నాను. లింక్ అంటే ఏంటి, లింక్ అంటే అసైన్మెంట్ బిట్వీన్ 1 or 2 or more ఆబ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు. అసైన్ చేయడం అంటే ఏంటి, లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అంటారు. లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అంటే ఒకదానికి ఒకటి అసైన్ చేయాలి. మనకి తెలుసు శివ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అని. శివ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీలో శివ టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కూడా తెలుసు. బట్ సిస్టమ్ తెలియదు కదా. అందువల్ల ఏం చేస్తున్నామంటే SAP ఇది రోబో అంటారు. ఇది ఒక రోబోటిక్ టెక్నాలజీ అని చెప్తారు. SAP ఇది రోబో. మనం చేసిన కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని, మనం చేసిన అసైన్మెంట్ బేస్ గా చేసుకుని వర్క్ చేస్తుంది. సో అసైన్ చేయాలి. OX 16 ట్రాన్సాక్షన్ కోడ్. 1 minute పని చేద్దాం. ఫస్ట్ మీరు పని చేయండి. మనం ఆల్రెడీ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కదా. మళ్ళీ వెళ్ళండి, ఆ సేమ్ టీ కోడ్ లోకి వెళ్ళండి. OX 02 లోకి వెళ్ళండి. మనం క్రియేట్ చేయాలంటే ఏం చేసాము, న్యూ ఎంట్రీలోకి వెళ్ళాము. మీరు క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఇక్కడ న్యూ ఎంట్రీలోకి వెళ్ళి క్రియేట్ చేసాం. మరి క్రియేట్ చేసిన వాటిని ఎలా చూస్తాము, పొజిషన్ వెళ్ళండి, పొజిషన్లోకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. అదిగో మీ కంపెనీ కోడ్ శివ టెలికామ్. డబుల్ క్లిక్ చేయండి శివ టెలికామ్ పైన. చూసారా, ఇలా చెక్ చేసుకోవచ్చు. బాకెళ్ళండి. అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ ఏవైనా సరే కొత్తగా కాన్ఫిగరేషన్ చేయాలంటే న్యూ ఎంట్రీలోకి వెళ్తారు. బట్ క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్లోకి వెళ్తారు. సో మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ అసైన్ చేయాలి. అలాగే 1 minute బ్యాక్ వెళ్ళిపోయారా మీరు, ఐఎమ్ సారీ. సేమ్ OX 15 వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఇంకోటి చెప్తాను మీకు. OX 15 వన్ మోర్ పాయింట్ ఉంది. OX 16 లోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీ కోడ్ OX 02 కదా, OX 02 వెళ్ళండి. ఐఎమ్ సారీ. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ INR ఉంది.
ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే ఏంటి యాక్చువల్గా దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారండి. దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అని కూడా చెప్తారు. దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. అంటే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఐఎన్ఆర్ ఇస్ ద కంపెనీ కోడ్ కరెన్సీ. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇంకోటి గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా క్రియేట్ చేశాం కదా, అక్కడికి కూడా వెళ్దండి. OX15 ఏం చేసాం మనం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలు క్రియేట్ చేసాం. OX15 ఇచ్చారా? OX15 ఇవ్వండి. OX15 2 టైమ్స్ ఇచ్చారు మీరు, రాంగ్ టీ కూడా ఇచ్చారు. OX/N OX15. పొజిషన్ ఇక్కడ ఇక్కడ కూడా మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. ఎలా చూస్తాము? కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, లేదు క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్ శివ ఇవ్వండి. శివ డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా ఐఎన్ఆర్ ఉంది. దీని ఏమంటారంటే గ్లోబల్ కరెన్సీ అంటారు. గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని గ్లోబల్ కరెన్సీ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ కరెన్సీ. అలాగే గ్లోబల్ కంపెనీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. పైన టైటిల్ బార్ లో చూడండి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు గ్లోబల్ కంపెనీని. ఓకే రైట్, 2 స్టెప్స్ కంప్లీట్ చేసాం. వెళ్ళండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీని కూడా క్రియేట్ చేసాం. థర్డ్ కాన్ఫిగరేషన్ లో ఏముంది? అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేయాలి అంటే లింక్ చేస్తున్నాం. లింక్ మీన్స్, లింక్ అంటే ఏంటి? అసైన్మెంట్. లింక్ చేయడం అంటే ఏంటి? అసైన్ చేయడం అంటే ఏంటి? లింక్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. ఒకదానికి ఒకటి అసైన్ చేస్తున్నాం. OX16 ట్రాన్సాక్షన్ కోడ్. మీరు OX16 యూజ్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్తారా? పాత్ ద్వారా వెళ్ళాలంటే టీ కోడ్ ఏంటి? పాత్ ద్వారా డైరెక్ట్ గా వెళ్ళాలంటే OX16. పాత్ ద్వారా వెళ్ళాలంటే SPRO ద్వారా వెళ్ళాలి. వెళ్ళండి, మీరు డైరెక్ట్ వచ్చేసారు, మీకు పాత్ కూడా ఐడియా ఉండాలి. వెళ్ళండి, SPRO IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ లోకి వెళ్ళారా? లేదు, మీరు అలా కాదు, చెప్తారండి, నేను చెప్పినట్టు వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్స్ డైరెక్ట్ గా బాగా వెళ్ళిపోండి. అసైన్మెంట్ అది. అసైన్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. టీ కోడ్ ఎలా చూస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తాం.
క్లిక్ చేయండి. ఐఎంజీ యాక్టివిటీ పైన క్లిక్ చేసి ఎలాబరేట్ చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి మన టీ కోడ్స్. ఓకే, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 లాస్ట్ 4 డిజిట్స్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. మీకు నోట్స్ చెప్తాను, ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ చెప్తాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయిన వెంటనే నోట్స్ ఉంటుంది మీకు. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో లెఫ్ట్ సైడ్ ఏముంది? COCD ఉంది చూడు. లెఫ్ట్ సైడ్ COCD లెఫ్ట్ సైడ్ చూపించండి. COCD అంటే మీ కంపెనీ కోడ్. SIVA శివ అనేది మీ కంపెనీ కోడ్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కూడా శివనే. మీరు డిఫరెంట్ గా క్రియేట్ చేసిన అదొక రకంగా ఇదొక రకంగా క్రియేట్ చేస్తుంటే అదే అలాగే వస్తుంది. అలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, రైట్. ఇక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళండి. కంపెనీ కూడా శివానే కదా మీది, రెండు ఒకటే ఉన్నాయి మీరు. ఇవ్వండి చెప్తాను. SIVA డ్రాప్ డౌన్ చేయొచ్చు. మీకు కనిపించలేదు అనుకోండి శివ అనేది, ఫైండ్ లోకి వెళ్ళండి. ఫైండ్ బైనాక్యులర్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. శివ కంటిన్యూ చేయండి. అది శివ చూసారా, మనం చేసాం ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో చేసాం. అది సెలెక్ట్ లో ఉంది కదా, పైన టిక్ మార్క్ అంటే కాపీ, టిక్ మార్క్ కొంచెం పైన అది చూసారా. సేవ్ చేయండి. సేవ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేయండి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చేసామంటే సరిపోతుంది. బట్ మీకు ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం. నెక్స్ట్ టైం నుండి చేయమండి. క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉన్న ఓల్డ్ రిక్వెస్ట్ మీదే కంటిన్యూ అవుతాం మనం. మనం ఏం చేసాము? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేసాం మనం. సేవ్. ఇంకా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఓల్డ్ రిక్వెస్ట్ మీదే కంటిన్యూ అవుతాం. మీకు న్యూ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలిసింది ఆల్రెడీ. కంటిన్యూ చేయండి. సేవ్. డేటా వాస్ సేవ్డ్ అంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. అది సెలెక్ట్ చేయండి. శివాక్ అది సెలెక్ట్ అంటే ఎలా చేస్తారు మీరు? ఆ లెఫ్ట్ సైడ్ శివాకి లెఫ్ట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూడండి. శివాకి లెఫ్ట్ సైడ్ అది సెలెక్ట్ అంటారు. SAP లో సెలెక్షన్ అంటే ఇలా చేయాలి మనం. సో ఇక్కడ ఏం చేసాము? కంపెనీ కోడ్ ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. In the SAP FI, all objectives directly or indirectly we will assign to main company code. SAP లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేస్తాం. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ బి లింక్డ్ విత్ ది కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ తో లింక్ అయి ఉంటాయి. FI లో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ అంటారు. మనం హైయెస్ట్ హైరార్కీ ఏది చేసినా కూడా కంపెనీ కోడ్ యూజ్ చేస్తాం. బట్ కంపెనీ కోడ్ అనేది లింక్ అయి ఉంటుంది. కంపెనీ కోడ్ లింక్ అయి ఉంటాయి ఆల్ ఆబ్జెక్టివ్స్. లింక్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ చేశాను. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. ఇన్ ది SAP FI all objectives directly or indirectly it will be లింక్డ్ విత్ ది కంపెనీ కూడా అని చెప్తారు. అంటే డైరెక్ట్ గా లింక్ ప్రతిదీ కూడా మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, అది ఏదో ఒక చోట కంపెనీ కోడ్కి లింక్ అయి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో మనం 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. 3 స్టెప్స్. సో మరి కంపెనీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఒక చిన్న ఇమేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా మంది కాల్ చేస్తారు, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు ఈ క్వశ్చన్. యాక్చువల్ గా కంపెనీ కూడా డిఫరెన్స్ ఏంటనేది. బట్ కొంతమంది ట్రైనింగ్ తీసుకున్నా సార్ ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూషన్ లో ఉంటారు. కంపెనీ కూడా డిఫరెన్స్ తెలియదు. చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు తెలియాలి, తెలిస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది మీరు చేసే కాన్ఫిగరేషన్ పైన. ఇమేజ్ ఒకటి పోస్ట్ చేసిన చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. సో కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేస్తాం.
What is the difference between company and company code? Company code is an organizational unit. అంటే ఏంటి? టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో టాటా టెలికాం అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ ఇస్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక ఆర్గనైజేషన్ లో స్మాల్ యూనిట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. అంటే ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్ అంటే కంపెనీ కోడ్స్ అన్ని కూడా ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి లింక్ అయి ఉంటాయి. టాటా టెలికాం ఉంది, టాటా గ్రూప్ తో లింక్ అయి ఉంటుంది, హెడ్ క్వార్టర్ అది. టాటా స్టీల్ ఉంది, టాటా గ్రూప్ తో లింక్ అయి ఉంటుంది, టాటా గ్రూప్ హెడ్ క్వార్టర్. టాటా ఏజీ ఇన్సూరెన్స్ ఉంది, మెయిన్ హెడ్ క్వార్టర్ తో లింక్ అయి ఉంటుంది. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ టెలికాం ఉంది ఎగ్జాంపుల్. రిలయన్స్ టెలికాం అనేది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో లింక్ అయి ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఉంది, మెయిన్ హెడ్ క్వార్టర్ రిలయన్స్ గ్రూప్ తో లింక్ అయి ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అయి ఉంటాయి. మనం అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. కంపెనీ కోడ్ ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం. సో డిఫరెన్స్ ఏంటి? కంపెనీకి కంపెనీ కోడ్ కి డిఫరెన్స్ ఏంటి? కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఒక యూనిట్ అన్నమాట. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్ అంటే సపరేట్ డివిజన్ అని అర్థం. క్లియర్ కదా? క్లియరా కదా? క్లియరా? ఇది వెయిట్ టోటల్ గా 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసామండి. 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాము. సో రేపు మార్నింగ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేద్దాం. చాలు, ఇంతకన్నా ఎక్కువద్దు. తర్వాత థియరిటికల్ గా కూడా చెప్తాను మీకు. ప్రతి కాన్ఫిగరేషన్ ఎందుకు చేసామనేది ప్రతిదీ కూడా థియరిటికల్ గా చెప్తాను. యాజ్ వెల్ యాజ్ మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ నోట్స్ మీకు మొత్తం టైప్ చేసే ఉంది మన దగ్గర రెడీ. ఏ క్లాస్ ఆ క్లాస్ సపరేట్ గా నోట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఈచ్ అండ్ ఎవరి స్టెప్. ఎందుకంటే మీకు కాన్ఫిగరేషన్ వచ్చినంత మాత్రాన జాబ్స్ రావండి. థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, బుక్ నాలెడ్జ్ ఉండాలి. బుక్ నాలెడ్జ్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. క్లియరా? ఎస్ సార్? నో? Yes, sir. నెక్స్ట్ క్లాస్ 7 o'clock జాయిన్ అవ్వండి. స్క్రీన్ షేరింగ్ చేసింది ఎవరు? రికార్డింగ్ ఎవరు టచ్ చేయకండి ప్లీజ్. స్క్రీన్ షేరింగ్ చేసింది ఎవరు? శివ గారా? శివ గారు, శివప్రసాద్ గారు డైలీ అవైలబుల్ ఉంటారుగా మీరు? మీట్లో ఉన్నారండి? ఉంటాను సార్, ఉంటాను, అవైలబుల్. డైలీ అవైలబుల్ ఉండండి. డైలీ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. కొంచెం మనకి కొంచెం క్లాసెస్ కొంచెం ఫాస్ట్ గా వెళ్దాము. ఓకే, రేపు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాబాయ్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. ఆ వీడియో నేను అది కట్ అయిపోయింది కదా, నేను జాయిన్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. గ్రూప్ లో లింక్స్ ఇస్తున్నాను కదా, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. దానికి అలాగే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఫుల్ పేమెంట్ అయిన వాళ్ళందరినీ యాడ్ చేస్తాను ఆ గ్రూప్ లో. సో మీరు అందరూ కూడా గ్రూప్ లో యాడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్.